హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఇప్పుడు అయితే వెల్లుల్లి కారం చేద్దాము. ఎప్పటినుంచో వీడియోస్‌లో చూసి చేయాలనుకుంటున్నాను. అవ్వట్లేదు. ఈసారైతే మా హస్బెండే చేస్తున్నారు. ఎందుకంటే ఆ జీలకర్ర నలిగేలోపు వీళ్ళందరి ఆకలి చచ్చిపోద్దనమాట నేను చేస్తేని. అందుకే మా హస్బెండ్‌కైతే అప్పచెప్పేసాను. ముందైతే జీలకర్ర వేసుకుని అది బాగా మెదుపుకోవాలి. తర్వాత దాంట్లోనే వెల్లుల్లి కూడా వేసి కచ్చాపిచ్చాగా దంచాలి. తర్వాత దాంట్లో ఉప్పు, పసుపు, కారం కూడా వేసి దీన్ని ఇలా ముద్ద కింద రెడీ చేసి వేడి వేడి అన్నంలో ఇది దంచుకున్నదంతా వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకోవాలన్నమాట. దాంట్లోనే కాస్త నెయ్యి కూడా వేసి కలపండి. అలా తినాలనుకున్న వాళ్ళు డైరెక్ట్ అలాగే తీసేసుకోవచ్చు. కాకపోతే పిల్లలు ఉన్నారు కాబట్టి కొంచెం స్పైసీ తగ్గించడం కోసం కడాయి పెట్టుకుని ఆయిల్ వేసి కరివేపాకు కూడా వేసి అది బాగా ఫ్రై అయిన తర్వాత ఈ రైస్ వేసి కలిపేసుకుని దింపేసిన తర్వాత దాంట్లో కొత్తిమీర వేసి కొంచెం నిమ్మరసం కూడా వేసుకుంటే పిల్లలు కూడా కొంచెం తింటారనమాట. అలా అని చెప్పి ఇది హెవీగా మాత్రం తినకూడదు. తిన్న తర్వాత అయితే మా వాళ్ళు కష్టాలు మామూలుగా కాదు. తిన్నంతసేపు సూపర్ అని తినేశారు. తిన్న తర్వాత ఏమో మమ్మీ మండుతుంది, కారం పెడుతుందని చెప్పి అంటున్నారు. వీళ్ళు నాకు తెలియకుండా ఇక్కడ ఏయో ప్రయోగాలు చేశారు చూడండి. మా వాళ్ళు అయితే కోకోనట్ తోటి అయితే కేక్ చేశారంట. ఇది కోకోనట్ మిల్క్ తీసి కార్న్‌ఫ్లవర్ వేసి కేక్ కింద చేశారంట. నేను వచ్చేటప్పటికి ఇది ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు తెచ్చారా అని అడుగుతుంటే ఇది డాడీ నేను కలిపి చేసామని చెప్తున్నారు మా ఊళ్ళో అయితేని. చేసిందైతే నేను ఇంట్లోనే బీట్రూట్ వాటర్ చేస్తూ ఉంటాను. ఎప్పుడైనా పిల్లలు డ్రింక్ అడిగితే కనుక ఈ బీట్రూట్ వాటర్ అయితే కొంచెం వాటర్లో మిక్స్ చేసి ఐస్ క్యూబ్స్ వేసిస్తూ ఉంటాను. అలా చేసిన బీట్రూట్ వాటర్ని ఈ కోకోనట్ కేక్ మీద వేసుకుని తింటున్నారనమాట. మా వాళ్ళకైతే చాలా బాగా నచ్చింది. ఇలాంటి ప్రయోగాలు అయితే చేస్తాను కానీ నేనైతే తినను. ఇక్కడ కట్ చేసి మా వాళ్ళకే పెడుతున్నాను. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్. నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.